10,000 కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా తీయాలంటే అవతార పురుషుడే అయి ఉండాలి. అలా అనిపించుకునేందుకు దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. వచ్చే నెల సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ఉప్పర్ ఈవెంట్ లో జేమ్స్ కెమెరన్ చేతుల మీదుగా ఈ లాంచింగ్ తంతు జరగబోతోందని ప్రచారం జరగబోతోంది. అయితే అంతకు ముందే బాంబు పేలేలా ఉంది. సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యే బాంబుల్ని రాజమౌళి రెడీ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మీదే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఈ బాంబులు పడబోతున్నాయి. మొత్తంగా అన్ని ఇంటర్నేషనల్ బాంబులే. దీపావళికి 1 లాక్ వాలా రీసౌండ్ చేయొచ్చు, కానీ అంతకు మించి ఆటం బాంబుల్ని 12ని పేల్చబోతున్నాడు రాజమౌళి. అందులో జేమ్స్ కెమెరన్ ట్విట్టర్ పోస్ట్ మొదటి బాంబా, మిగతా 11 బాంబులై ఏమై ఉంటాయి? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వారణాసి అని ప్రచారం జరుగుతుంది. మరి అదే నిజమైన టైటిలా కాదా అనేది జస్ట్ 25 రోజుల్లో తేలబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారమే నిజమైతే మరో 15 రోజుల్లో టైటిల్తో పాటు ట్వీట్ల యుద్ధం మొదలయ్యేలా ఉంది. వరల్డ్ ఫేమస్ హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ వచ్చే నెల 16న ఈ సినిమా టీజర్ లాంచ్ చేస్తాడన్నారు. కానీ అంతకు 10 రోజుల ముందే బూమ్ బద్దలయ్యే బాంబు పేలబోతోంది. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా చేస్తున్న SSMB 29 మూవీ టైటిల్ పోస్టర్ని జేమ్స్ కెమెరన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి ప్రచారం మొదలుపెట్టబోతున్నాడు. టైటానిక్, టర్మినేటర్, అవతార్ లాంటి మూవీస్తో వరల్డ్ సినిమా ఫేట్ మార్చిన హాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ జేమ్స్ కెమెరన్ తన అవతార్ సిరీస్లో 3వ సీక్వెల్ డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. అందుకే ఈలోపు ప్రపంచవ్యాప్తంగా అలానే నవంబర్ 2వ వీక్లో ఇండియాలో అవతార్ 3 ప్రమోషన్లో జాయిన్ కాబోతున్నాడు. దానికి రాజమౌళి టీం కూడా సపోర్ట్ చేయబోతుంది. మరి దానికి ప్రతిఫలంగానా, లేదంటే RRR ఆస్కార్ రేస్లో ఉన్నప్పటి స్నేహ ఫలితంగానో రాజమౌళి మూవీకి జేమ్స్ కెమెరన్ సాయం చేయబోతున్నాడు. నవంబర్ 6న SSMB 29 మూవీ టైటిల్ పోస్టర్ జేమ్స్ కెమెరన్ సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో పోస్ట్ చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అదైన 10వ రోజు అంటే నవంబర్ 16న SSMB 29 మూవీ టీజర్ ఉప్పల్ స్టేడియంలో ఘనంగా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గ పర్మిషన్ తాలూకా ఫార్మాలిటీస్ పూర్తయ్యేలా ఉన్నాయి. ఏదున్నా ఈ నెలాఖరు తర్వాత అంటే అక్టోబర్ 30 లేదా 31నే సెక్యూరిటీ పర్మిషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంది. అది తేలాకే వెన్యూని రాజమౌళి టీం అనౌన్స్ చేయబోతుందట. ఇక వచ్చే నెల జేమ్స్ కెమెరన్ ట్వీట్తో తొలి బాంబుని, నవంబర్ 16న టీజర్ లాంచ్తో 4వ బాంబుని పేల్చబోతుంది ఫిలిం టీం. రెండో బాంబు జురాసిక్ పార్క్ ఫేమ్ స్టీవెన్ స్పిల్బర్గ్ ట్వీట్ రూపంలో వేయబోతున్నాడు. అలానే 8 హాలీవుడ్ ఫేమస్ పర్సనాలిటీస్తో ట్వీట్ల రూపంలో SSMB 29 మూవీ ప్రమోషన్ మొదలయ్యేలా ఉంది. 2 ఏళ్ల తర్వాత విడుదలయ్యే మూవీకి ఇప్పుడే ఇంత ప్రమోషన్ ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఓ ఇండియన్ మూవీ 55,000 థియేటర్స్లో సంచలనం సృష్టించాలంటే ఇప్పటి నుంచే మార్కెటింగ్ చేయాలి. అప్పుడే వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కునే ఛాన్స్ ఉంది. అందుకే టీజర్ లాంచ్కి 10 రోజుల ముందే ఇలా ట్వీట్ల ప్రమోషన్తో సెన్సేషన్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు రాజమౌళి. అయితే కెమెరన్, స్పిల్బర్గ్ తర్వాత ట్వీట్ల రూపంలో SSMB 29ని ప్రమోట్ చేసే ఆ మిగతా 8 మంది ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. నెక్స్ట్ వీక్ ఆ క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.